హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఫ్రైడే సాటర్డే నేను పూజ వీడియోస్ అప్లోడ్ చేస్తానని మీ అందరికీ తెలిసిందే కదా. అయితే పూజ కంప్లీట్ అయిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటది అనేది ఈ వ్లాగ్ లో చూపించేస్తాను. మార్నింగ్ 10-10:30 ఆ టైం కల్లా కూడా పూజ కంప్లీట్ చేసేసుకుంటాను. మార్నింగ్ టైం లో పూజ చేయాలంటే 10:30 లోపే కంప్లీట్ చేసేసుకోండి. మాక్సిమం 10:30 దాటిన తర్వాత చేసే పూజకి ఫలితం ఉండదని విన్నాను నేను. యాక్చువల్ గా ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసుకుంటే చాలా మంచిది. కానీ నాకు ఇద్దరు ఇంట్లో చిన్న పిల్లలే కాబట్టి నైట్ పడుకునేసరికి లేట్ అవుతుంది. సో దాని వల్ల నేను ఎర్లీ మార్నింగ్ లెగవలేను. ఎర్లీ మార్నింగ్ లేచినా పగలు పడుకోవచ్చులే అని చెప్పేసి కొన్నాళ్ళు అలా కూడా ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకున్నాను. నిద్ర సరిగా లేకపోవడం వల్ల అప్పుడు నాకు కొంచెం హెల్త్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఓన్లీ ఫ్రైడే సాటర్డే మాత్రమే మార్నింగ్ టైం లో చేసుకుంటాం పూజ. మిగతా అన్ని రోజుల్లో కూడా ఈవినింగ్ టైం లో చేసేసుకుంటాను. ఈ 2 రోజులు నాకు పూజ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా రీతుకైతే లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇవాళ లంచ్ లోకి అయితే చిక్కుడుగాయ తాలింపు చేసి రసం పెట్టేస్తున్నాను. మా ఇంట్లో అందరికి గోరు చిక్కుడుగాయలు అంటే ఇష్టము, నాకు మాత్రం విత్తనాలు చిక్కుడుగాయలు ఉంటాయి కదా, ఆ చిక్కుడుగాయలు అంటే ఇష్టము. ఫస్ట్ అయితే చిక్కుడుగాయలు ఒలుచుకొని అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టేశాను. చిక్కుడుగాయలు ఉడికే లోపు ఇక్కడైతే టమాటాలు అవి కట్ చేసుకొని చింతపండు వేసి రసానికి అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఈ లోపు చిక్కుడుగాయలు కూడా ఉడికిపోయాయి. చిక్కుడుగాయలు ఒక 60-70% ఉడికించుకుంటే సరిపోతుంది. మనం ఫ్రై చేసుకున్నప్పుడు మిగిలిన 30-40% ఉడికిపోతుంది. పాన్ లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అవ్వనివ్వకుండా ఒక 50% వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా చిక్కుడుగాయ ముక్కలు, అవి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. చిక్కుడుగాయ ముక్కలు వేసుకున్న తర్వాత గట్టిగా ఒక 10 minutes అన్నా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం చిక్కుడుగాయలు ఒక 60-70% వరకే ఉడికించుకున్నాం కాబట్టి పూర్తిగా వాడిపోయినట్టు ఫ్రై చేసుకుంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఇంకా అది మన చాయిస్. చిక్కుడుగాయ ముక్కలు కూడా 100% కుక్ అయ్యాయి అనుకున్న తర్వాత ఇందులో చిటికెడంత పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి చిక్కుడుగాయ ముక్కలు. అందులో నేను వేసే కొబ్బరి కారంలో కూడా సాల్ట్ యాడ్ చేసి ఉంటది. సో అందుకని నేను కొంచెం సాల్టే వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి కారం, 1/2 టేబుల్ స్పూన్ శనగల కారం వేసుకొని కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి, లేదంటే కారం మాడిపోయిన స్మెల్ వస్తుంది. ఫ్రై తినేటప్పుడు మనకు తెలుస్తుంది అది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంట్లో ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి, లేదంటే పర్టికులర్ ఏం కాదు. యాక్చువల్ గా నేను ఒక కొత్తిమీర పిచ్చిదాన్ని. మా ఇంట్లో కొత్తిమీర ఉంటే ప్రతి కూరలో కొత్తిమీర వేస్తాను, అంత ఇష్టం నాకు కొత్తిమీర ఫ్లేవర్ అంటే. నాకు తెలిసి అందరికి వంట చేయడంలో ఇలా ఏదో ఒక స్పెషల్ ఐటమ్ ఎక్కువగా వేయడం ఇష్టం ఉంటది. కొంతమందికి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం ఇష్టము, కొంతమందికి వెల్లుల్లి ఎక్కువ వేసుకోవడం ఇష్టం, కొంతమందికి కరివేపాకు, కొంతమందికి కొత్తిమీర. ఇలా మీరే బ్యాచ్ అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. ఫ్రై చేయడం అయిపోయేసరికి టమాటాలు, చింతపండు కూడా బాగా నానిపోయాయి. ఇంకా వాటి పల్ప్ అంతా కూడా పిండేసి తొక్కలు తీసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇందులో చిటికెడంత పసుపు, కారం కొంచెం అంటే కొంచెం వేస్తాను కలర్ కోసం అంతే. రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల రసం మసాలా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడ రసానికి కూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, వెల్లుల్లి కొంచెం ఎక్కువే వేసుకుంటాను నేను రసంలో. అందరూ రసం మసాలాలోనే వెల్లుల్లి వేసుకుంటారు, తాలింపులో 1-2 వెల్లుల్లి వేసుకుంటారు అంతే. నేను రసానికి పొడి మసాలా చేసి పెట్టుకుంటాను కాబట్టి తాలింపులో ఎక్కువ వెల్లుల్లి వేసుకుంటాను. 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఈ రసం తీసుకెళ్లి తాలింపులో వేసేయడమే. పులుపు ఉప్పు అడ్జస్ట్ అయ్యేంత వాటర్ పోసుకొని ఒక 5 minutes మరిగించుకోవాలి. ఇంతకు ముందు రసం అంటే నేను టమాటాలు, చింతపండు ఉడకబెట్టి చేసేదాన్ని. ఈ మధ్య ఇలా అలవాటైపోయింది. రసం ఒక 5 minutes మరిగిన తర్వాత అందులో గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ మట్టి పాత్రల్లో ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసినా కూడా అందులో ఉండే వేడి వల్ల కర్రీ ఇంకా ఉడుకుతానే ఉంటది అనమాట ఒక 5 minutes వరకు. రసం చేయడం కూడా అయిపోయింది. చిక్కుడుగాయ తాలింపు కూడా గిన్నెలోకి తీసి పెట్టాను. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ చేసిన దద్దోజనము. ప్రసాదం పెట్టంగా మిగిలింది ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేశాను. ఇంకా వంట చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ మొత్తం కూడా ఒకసారి తడిగుడ్డతోటి తుడిచేసుకుంటాను. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పటికి కూడా ఇల్లు ఎప్పుడు నీట్ గా పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటాను మాక్సిమం. ఎంత నీట్ గా సర్దుకున్నా కూడా ఆ సర్దినంత సేపేలండి. మా జాషు కనుక వచ్చిందంటే మళ్ళీ అన్ని అక్కడ సెట్ చేసేసిద్ది. పాపం రీతు అయితే సైలెంట్. చిన్నప్పటి నుంచి కూడా ఏ వస్తువు కదిలిచ్చేది కాదు ఇంట్లో. తనకి కావాలంటే బొమ్మలు అడిగి ఇప్పించుకొని ఆడుకునేది కూర్చొని. జాషు అలా కాదు, అసలు ఇప్పటికి ఎన్ని వస్తువులు పగలగొట్టిందో. ఇంట్లో పెద్ద కృష్ణుడి బొమ్మ ఉండేది మా ఇంట్లో, అది పగలగొట్టేసింది. టేబుల్ మీద పెట్టుకుంటాను కదా నేను తాబేలు బొమ్మ, అంతకు ముందు నా దగ్గర దానికంటే కూడా కొంచెం చిన్నది ఉండేది, అది పగలగొట్టేసింది. ఒకటని కాదు, ఏది కనిపిస్తే అది పగలగొట్టడం. దాని వల్ల ఎంత సర్దుకున్నా సరే మళ్ళీ ఇల్లు మొత్తం క్లమ్జీగానే ఉంటది. కిచెన్ క్లీన్ చేసేసుకున్న తర్వాత వెళ్లి జాషుకు కూడా స్నానం చేపించి రెడీ చేసేసి టీవీ పెట్టేశాను. తనేమో టీవీ చూస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ రీతుకు లంచ్ బాక్స్ పెడదామని చెప్పేసి కీరా కట్ చేస్తున్నాను స్నాక్స్
స్నాక్స్ లోకి. ఇవాళే అన్నమాట రీతుకి స్నాక్స్ లో కీరా పెట్టడం, మరి తింటదో వెనక్కి తీసుకొస్తుందో చూడాలి. కూరన్నం కొంచెము పెరుగన్నం కొంచెము పెడతాను లంచ్ లోకి. రసం అయితే ఇష్టంగా తింటది కానీ పెరుగన్నంకి రసం అన్నంకి మళ్ళీ అరగదు కదా, అందుకని చెప్పేసి చిక్కుడుకాయ తాలింపు కలిపి పెట్టేస్తున్నాను. నైట్ ఎలాగో పెరుగన్నం పెట్టం కాబట్టి ఎక్కువగా నైట్ టైం లో రసం అన్నం తినిపిస్తుంటాను. రీతు వాళ్ళ స్కూల్ మా ఇంటికి దగ్గరగానే ఉంటది, చక్కగా నేను వెళ్ళి తినిపించి రావచ్చు. నేను తినిపిస్తే అదొక సాటిస్ఫాక్షన్ కదా. కానీ జాషు ఇంట్లో ఉంటది కదా, జాషుని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళలేను, అలా అని తీసుకెళ్లలేను కూడా. లంచ్ బాక్స్ పెట్టి నేను కింద వాచ్మెన్ కి ఇచ్చేసి వచ్చేస్తాను, తను వెళ్ళి స్కూల్లో ఇచ్చేసి వస్తారు. రీతు ఇంకా తీసుకొని తినేస్తాను. ఫ్రైడే సాటర్డే మార్నింగ్ పూజ చేసి ఆఫ్టర్నూనే వీడియో పెట్టేస్తాను కదా. ఒకరిద్దరు కమెంట్ చేస్తుంటారు, మార్నింగ్ పూజ చేసి ఆఫ్టర్నూన్ కల్లా వీడియో పెట్టేస్తారే, వీడియో ఎడిటింగ్ ఎప్పుడు చేస్తారు, ఇంకా మీకు ఇంట్లో ఏం పని ఉండదా అని అడుగుతుంటారు. ఇంత పని ఉంటదండి. ఈ పని అంతా అయిన తర్వాత నేను వెళ్ళి వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తాను. ఇంకా చాలా మంది లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి అక్క అని అడుగుతున్నారు. చూద్దాము, ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.